ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు ఆందోళన చేపట్టారు. వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ మార్కెట్ యార్డ్ ఎదుట ఆందోళనకు దిగారు. క్వింటాల్ మిర్చి ధర 20,000కు పైగా పలుకుతుంటే వ్యాపారులు మాత్రం 14 నుంచి 15,000కు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మిర్చి గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసే వారికి ఆందోళన విరమించేలేదని రైతులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆవేశపడబాటు వేరే చర్యలకు ఇంతకుముందు సంబంధించిన పేరే ఉంది. झंडा पाटा अब आपने कर में लेते ఇక ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే రైతులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మిర్చి ఖరీదారులు సిండికేట్ గా మారి ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపిస్తూ రైతులు అయితే ఆందోళనకి చెందారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి వచ్చిన రైతులంతా కూడా ఈ ఆందోళన అయితే చేపట్టారు. మార్కెట్ కు వచ్చిన రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట కూడా వారు నిరసన నిర్వహించారు. అయితే వ్యాపారుల వైఖరి నిర్దిస్తూ మిర్చి యార్డ్ లో జెండా పాట తగ్గించి కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మిర్చికి తొలుత జెండా పాట ఈ రోజు 21,200 రూపాయలుగా నిర్ణయించడంతో జెండా పాటకు 1-2 రైతులకు మాత్రమే ఇచ్చి మిగతా రైతులందరికీ కూడా 14,000 నుంచి 15,000 మధ్యనే కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి రైతులైతే ఆరోపిస్తున్నారు. తమకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి అయితే రైతులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులకు ఇంత తక్కువ ధర ధరకిస్తున్నారు, వీరంతా సిండికేట్ అయ్యారని చెప్పేసి అయితే వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యాపారులు ఉద్యోగులు కలిసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని చెప్పేసి అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఇక పోలీసులు రాకతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే రైతులు అయితే కోరుతున్నారు. అనంతరం మార్కెట్ చైర్మన్ అటు వైస్ చైర్మన్ సమావేశ మందిరానికి వెళ్లి కూడా తమ వెనుకనైతే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యవసాయ మార్కెట్ లో ఎప్పుడు కూడా అంటే గణనీయంగా కూడా రోజు రోజు కూడా నమ్మకాలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేట్లు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. నిన్న దాదాపుగా 21,000 పై చిలుకు రావడం, ఈ రోజు మార్కెట్ 1,000 రూపాయలు తగ్గడం కూడా రైతులు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచినటువంటి సరుకును క్వింటాల్కు 20,500 చొప్పున ధర వస్తుండటంతో ఇటు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, ఇటు ఏదైతే నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇటు ఏపీలోని కృష్ణా జిల్లాకు సంబంధించిన మిర్చి రైతులు కూడా ఇక్కడికి మిర్చిని అయితే తీసుకొస్తున్నారు. విక్రయించిన రోజే అటు వ్యాపారులు కూడా రైతులకు డబ్బులు చెల్లిస్తున్నందున అమ్మకానికి అయితే మొగ్గు చూపుతున్న నేపథ్యంలోని ఇప్పుడు సిండికేట్ అయినటువంటి వ్యాపారులంతా కూడా ధరలు తగ్గిస్తున్నారైతే వారైతే ఆందోళన చేస్తున్నారు. అయితే గత సంవత్సరం 2024 మార్చిలో క్వింటా గరిష్టంగా 20,000 అయితే పలికింది. ఆ తర్వాత మిర్చి క్రమేపా తగ్గుతూ అంటే 14,000-15,000 వరకు చాలా కాలం నిలకడగా ఉంది. అయితే ఈ పలకడంతో ఎవరు ఊహించలేదు ఇంత రేట్ వస్తుందని కూడా. అయితే గత సంవత్సరం ఇదే సీజన్ లో 20,000, 20,000, 25,000 మధ్య వచ్చింది. ప్రస్తుతం అంటే 12,000 నుంచి 20,000 బస్తాలు వస్తుండటంతో కొత్త మార్కెట్ అయితే కలకలాడుతుంది. మార్కెట్ కు డిమాండ్ కు తగిన సరుకు రావడం లేదని చెప్పేసి అయితే అంటే వ్యాపార వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు వైరస్, తెగుళ్లు, తోటలు ఎండిపోవడం, దిగుబడి క్షీణించడం పలు కారణాల వల్ల కూడా సరుకు తగ్గుతుందనే ఉద్దేశంతోనే వ్యాపారులు అయితే పోటీ పడి ఆ ధరను పెంచినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ధరను ఒక్కసారిగా అంటే తగ్గించడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. గిడ్డంగులో వచ్చినటువంటి రైతులు ఏడాదిగా నిరీక్షించిన రైతులకు ఈ ధర ఆశాజనకంగా ఉండడంతో ఇప్పుడు అంటే ఏసీలో సరుకు కూడా తీసుకొచ్చి అమ్ముకుందాం అనే లోపు ఇట్లా సిండికేట్ అయి ధరలు తగ్గించడం ఏంటని చెప్పేసి అయితే వారు ఆందోళనకి దిగారు. ఇదే అదుగా భావించినటువంటి వ్యాపారులంతా కూడా తక్కువ ధరగా అయితే కొనుగోలు చేస్తున్నారంటూ వారంతా ఆందోళనకు దిగడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు మార్కెట్ వర్గాలు తగు హామీ ఇవ్వడంతో నిరసన అయితే విరమించిన పరిస్థితి కనిపిస్తుంది. క్రమంగా రైతులను మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం మద్దతు ధర మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అయితే రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కొంత అంటే వారందరినీ కూడా
కూడా సముదాయించి ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెప్పడంతో వారంతా కూడా కొంత అంటే నిరసన విరమించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.